నమస్తే KSR 24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం కూతాడి కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ గిరిజనులు వారి హక్కుల కోసం పోరాడి అమరులైన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా అత్యధిక ఆదివాసీ గిరిజనులు ఉన్నప్పటికీ అందులో ఆదివాసీ ఎరకల తెగ విద్య ఉద్యోగాలు సామాజిక ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కోశాధికారి మానుపాటి మల్లేశం, జిల్లా సహాయ కార్యదర్శి కూతాడి కుమార్, యువజన జిల్లా నాయకులు పూర్ణచందు, దుగ్గ్యాల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం KSR 24 న్యూస్. ఎరకల కార్పొరేషన్ చైర్మన్ గా వెంటనే మన గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటించి ఎరకల అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అంటే మన ఆదివాసుల హక్కుల కోసం పోరాడి అమరులైన ఆదివాసుల అమరుల వీరుల జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఐక్యరాజ్య సమితి ఈరోజు ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ తెగలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఏదైతే సుప్రీంకోర్టు SC/ST వర్గీకరణ ఆదేశాలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాలకు, దాన్ని వెంటనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి వర్గీకరణ STలో వర్గీకరణ ఏర్పాటు చేయాలని, అలాగే హైదరాబాద్ కేంద్రంగా ఏకలవ్య